నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో దారుణంగా మోసపోయిన తమకు తగిన న్యాయం చేయాలి. తమ ఆవేదన వ్యక్తం చేసి ఆదుకోవాలని బాధితుల వినతి. బీసీ కులగణన చేపట్టి బీసీలకు 52% రిజర్వేషన్లు అమలు చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘ నేతల డిమాండ్. మత్స్యకారులకు తమ వంతుగా అండగా నిలబడి అన్ని విధాలా ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుంది. మత్స్యకారుల సంక్షేమ సంఘం నాయకులు యాటగిరి రాంప్రసాద్ వెల్లడి. మత్స్యకారులకు తమ వంతుగా అండగా నిలబడి అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని మత్స్యకారుల సంక్షేమ సంఘం నాయకులు యాటగిరి రాంప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకార కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటూ 20,000 ఆర్థిక సహాయం అందజేయడంపై కడపలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు జీవో నంబర్ 217 రద్దుతో పాటు మత్స్యకారులకు భృతి, పనిముట్లను అందజేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకోకపోగా వారిని అణిచివేసేలా అనేక జీవోలను తెచ్చిందన్నారు. ఈ విషయంగా మత్స్యకారులు తమకు తలెత్తుతున్న ఇబ్బందులను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలోని నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును కోరామన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అమలు చేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మత్స్యకారుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలోని మత్స్యకారులను కూడా ఆర్థిక సాయం అందేలా చూడాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సంఘ నాయకులు ఇంకా మత్స్యకారులు పాల్గొన్నారు. మత్స్యకారులకు కొందంత అండ నారా చంద్రబాబు నాయుడు గారని ఈరోజు జరుగుతున్న శ్రీకాకుళంలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వడమే నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. గత ఎన్నికలలో చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారులకు 217 జీవోతో పాటు మత్స్యకారుల భృతి, అలాగే మత్స్యకారులకు సంబంధించిన పనిముట్లను అన్ని విధాలుగా మత్స్యకారులను ఆదుకుంటామన్న హామీలను నెరవేరుస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో సంవత్సర కాలం కాకముందుకే 217 జీవో మత్స్యకారులకు ఉరితారుగా అయ్యే జీవోను రద్దు చేయడంతో పాటు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 2 నెలల పాటు ప్రతి నెల 20,000 రూపాయలు ఇస్తామన్న హామీని ఈరోజు నారా చంద్రబాబు గారు మాట నిలబెట్టుకోవడం నిజంగా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. గత జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మత్స్యకారులు చేసింది ఏమీ లేక మత్స్యకారులను అన్ని రకాలుగా అనదొక్కే విధంగా అనేక జీవోలు, అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆనాడు ఇప్పటి మంత్రి కొల్లు రవీంద్ర గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ ఏకతారీఖుపైకి వచ్చి జగన్మోహన్ ప్రభుత్వంపై ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు చేయడంతో నారా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా మత్స్యకారులకు జగన్మోహన్ ప్రభుత్వం ఈ విధంగా మోసం చేస్తూ ఉంది, మీరు మాకు ఆదుకోవాలని చెప్పి ఆ రోజు కొల్లు రవీంద్ర గారి నేతృత్వంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో వస్తూ మత్స్యకారులకు అన్ని రకాలుగా అండగా ఉంటా మీకు ఏదైతే ఉరితారుగా మారబోతున్న 217 జీవోతో పాటు మత్స్యకార భృతి 10,000 ఉండే అమౌంట్ను 20,000 పెంచుతా, అలాగే మత్స్యకారుల యొక్క పనిముట్లను కూడా అన్ని రకాలుగా గతంలో మాదిరి 75% పైబడి మీకు రుణాలు ఇస్తా అని చెప్పి అన్ని రకాలుగా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు 20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, అర్హులైన ప్రతి కుటుంబానికి అందజేయడం నిజంగా మా మత్స్యకారులకు సంతోషదాయకం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారిని మనవలేము కూడా అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు గత ఎన్నికలలో చూస్తాం జగన్మోహన్ గారు ఎలా మోసం చేశారో, అనేక హామీలు ఇచ్చారు. ఆ రోజు ఇచ్చే 10,000 రూపాయలు కూడా మీకు కరెంటు బిల్లు పెరిగిందనో, మీకు అమ్మఒడి వస్తుందనో, లేకపోతే మీరు 3 పూట్ల అన్నం తింటారనో ఈరోజు మా పథకాలు ఎదుర్కొంటున్న గతి ఈరోజు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ పరిపాలన జరిగితే ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ ఒక్క
నిబంధనలు పెట్టకుండా నిజమైన మత్స్యకారులకు గుర్తించి ఈరోజు మాకందరికీ ప్రతి ఇంటికి మేలు చేసే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. మాకందరికీ సంతోషంగా ఉంది. అలాగే చంద్రబాబు మరొక వినతి చేస్తూ ఉన్నాం. రాయలసీమ ప్రాంతంలో కూడా అర్హులైన మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పి గతంలో కోరాం. ఈ రోజు కూడా మేము రాయలసీమ వ్యాప్తంగా ఒక కమిటీ చేసుకుని పులివెందుల నగర ఆధ్వర్యంలో సీఎం గారిని కలిసి రాయలసీమ మత్స్యకారులు కూడా అర్హులైన మత్స్యకారులు కూడా 20,000 రూపాయలు అందజేయాలని చెప్పి మేము వినతి చేస్తూ ఉన్నాం. బీసీ సామాజిక వర్గాలకు అన్ని విధాలా అండగా నిలబడతామని చెప్పే రాజకీయ పార్టీలు తీరా అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించడం తగదని రెవల్యూషనరీ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓబులేసి యాదవ్ తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఈరోజు బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీసీ కుల గణన చేపట్టాలని 52% రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సంఖ్య అంకెలను తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన చేపట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం 1930 నుంచి నేటి వరకు చేపట్టకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. నేడు దేశంలో 60% మంది బీసీ వర్గాలు ఉన్నారని వీరి కులగణన చేపట్టి అన్ని రంగాలలో తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. బీసీల ప్రాధాన్యతను గుర్తించి అన్ని ప్రభుత్వ శాఖలు విద్యాలయ నియామకాలలో బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ సమావేశంలో బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ నాయకులు, బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. అయితే గతంలో కంటే ఇప్పుడు ప్రతి బీసీ మనము బీసీలను ప్రయత్నించే శక్తి వచ్చేంత వరకు మనకు మనం రావాలా. కాబట్టి ఆ రకంగా మనం పొంది తప్ప నిలదీస్తాం. మన ఊరికి వస్తున్నాడు కాబట్టి ఈ కూడా ఎమ్మెల్యేలు, జిల్లాల ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని గౌరవం చేయాలా, నిలబెట్టాలా కాదు. ఎందుకు మా ఓటు మీకు అవసరం లేదని కూడా మనం డిమాండ్ చేసి తప్ప ఈ పరిష్కారం కార్పొరేషన్ చేసింది మనకేం తీయడం లేదు. అదే కులగణన కాబట్టి అన్నీ కూడా చేయాల్సిందే. దీనికి అందరూ మనం గమనించాలా. ఊగా కాదు, అందరూ ప్రతి ఒక్క బీసీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం ఉండే ఎవరు అధికారం ఉండేవారు పార్లమెంట్లో ఉండి మన ఇక్కడ ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఇల్లు ముట్టడించాలా. బీసీ జనాభా ఇవ్వాలని మీరు అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడాలి. మనకి ఎందుకు అడగాం? మనకేదో కావాలంటే ఉదాహరణ వేసి అది ఇచ్చి ఒక మెమోరాండం ఇచ్చి పోస్ట్ సోషల్ మీడియా పెట్టుకోవచ్చు. కానీ మన ఓటు 50% కంటే బీసీ ఓటు లేకుండా ఎవరు ఎమ్మెల్యే ఎంపీ కాలేడు. మరి అటువంటి ఉంది, మనం వాళ్ళని ఎందుకు అడగలేకపోతున్నాం? కాబట్టి నేను ఈ చెప్పేది అందరూ బీసీ సంఘాలు, బీసీ యాక్టివిస్టులు మనకు సపోర్ట్ చేస్తే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు తర్వాత ప్రజాసేనాని కోసము ఒక పొలిటికల్ ఆలోచన చేయకపోతే మీరు కానీ మీ జనాభా చేయాలని మీ అసెంబ్లీలో మీ పార్లమెంట్లో మాట్లాడకపోతే మేము నిరసిస్తాం. రేపొద్దున మిమ్మల్ని ఎదుర్కొన్న మాట్లాడే తప్ప ఇది సుమారు 26 లక్షల సేకలు లెక్కలు ఇవన్నీ కూడా అవన్నీ ఇప్పుడు ఎవిడెన్స్ కాపీ దగ్గర ఉన్నాయి మన దగ్గర. ఆ దగ్గరలో 52% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని కూడా తెలిసింది. వాటిలో రెడ్లు 4.5%, కమ్మలు 3.6% అని లెక్కల్లో రావడం జరిగింది. ఇద్దరు కలిపినా కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ స్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాం. బీసీ కులగణన అనేది అది ఎంత అవసరమో దాదాపు దాని చెరకు వచ్చిన 16 ఎలక్షన్లు జరిగితే సుమారు 650 మంది రెడ్లు ఈరోజు బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కడప ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా దేశవ్యాప్తంగా బీసీల అంకెల్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. 10 సంవత్సరాల ఒకసారి కులగణన చేపట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం 1930 నుంచి ఈ రోజు వరకు కులగణన చేయలేదు. ఇవాళ ఎలక్షన్స్ ముందర బీసీలకు అన్ని రకాలుగా మేము అండదండలు అందిస్తాం, బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి మోసపూరిత హామీలని ప్రకటనలు చేస్తూ ఇవాళ
బీసీలను నయావంచన గురి చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీసీల మీద అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా రాజ్యాధికారం రావాల్సినటువంటి బీసీలను ఇవాళ చెప్పు చేతుల కింద పెట్టుకొని ఓట్లు, సీట్లు ప్రాతిపదికన ఇవాళ బీసీలను వాడుకునేటువంటి పని చేస్తూ ఉన్నారు. 60% పైగా ఈ దేశంలో, రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. 136 కులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా కులగణన చేపట్టి అన్ని రంగాలలో ఇవాళ వాటా కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే మా గొంతెమ్మ కోరిక కాదు. గతం నుంచి బీపీ మండల్ గారు 20 సిఫారసులు దేశంలో అమలు చేయమని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నివేదికిస్తే బీజేపీ ప్రభుత్వం హిందుత్వ మతోన్మాదానికి తెరలేపి బాబ్రీ మసీదు కూల్చివేత, అక్కడ రామమందిరం నిర్మాణం అనేటువంటి ఒక రాజకీయాన్ని ఇవాళ తెరలేపి కులగణాన్ని స్టాప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రిజర్వేషన్స్ అమలు చేయకోకుండా నయావంచం గురి చేస్తూ ఉన్నారు. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అన్ని శాఖల్లో, అన్ని ఉద్యోగాలలో, విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రొఫెసర్ పోస్టుల్లో బీసీలకు ఇవ్వాలి. విద్యాలయాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఆ రకంగా కులగణన అమలు చేస్తేనే ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులుగా బీసీలు ముందుకు పోవడానికి సిద్ధమవుతారు. దేశంలో 17 రాష్ట్రాలలో ఇవాళ బీసీల ప్రాతినిధ్యమే లేనటువంటి రాష్ట్రాలు దేశంలో ఉన్నాయి. ఇంత దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి బీసీ సంఘాలు, అలాగనే సిపిఎం, సిపిఐ, బీఎస్పీ, కాంగ్రెస్, అలాగనే వైసీపీ, జనసేన, ఇతర అన్ని రాజకీయ పార్టీలతోటి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. రానున్న రోజుల్లో కడపలో జరిగేటువంటి మహానాడులో అయినా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచన చేయాలి. బీసీలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో కుల గణన చేపట్టడానికి ఇక్కడి నుంచి ఒక వేదిక ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బీసీలు పెద్ద ఎత్తున మహానాడులో చంద్రబాబుని గట్టిగా నిలదీయడానికి సంసిద్ధం కాబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. భారతదేశంలో 140 కోట్ల జనాభాలో దాదాపుగా 75 కోట్లు ఓబీసీలు ఉన్నారు. అంటే ప్రపంచంలోనే ఒక 20 దేశాల జనాభా కలిగిన ఒక వర్గానికి మరి భారతదేశంలో ఒక మినిస్ట్రీ లేకపోవడము చాలా విచారించిన విషయము. అలాగే ప్రైమ్ మినిస్టరు కూడా ఓబీసీ అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. మరి ఆయన 11 సంవత్సరాల నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి ఆయన కూడా జనాభాలో బీసీల గురించి ఆలోచన చేయడం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలు వెన్నెముక, బీసీ ఓట్లతో వస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా మరి వాళ్ళు కూడా జనాభా తీయడం లేదు. పక్క రాష్ట్రము మరి జనాభా తీసి ఇక్కడ ఆ చైతన్యం వాళ్ళు ఆ యొక్క తీసిన దానివల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు కూడా చైతన్యమయ్యి ఇప్పుడు అన్ని రకాలుగా బీసీ జనాభాని తీసే తప్ప మాకు మోక్షం లేదని తెలుసుకున్నారు. ఎందుకంటే జనాభానే సూచిస్తుంది వాళ్ళ యొక్క స్థితిగతులని కూడా. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు మరి వెంటనే మరి బీసీలకు ఆంధ్రప్రదేశ్లో జనాభాను లెక్కలు చేసి వాళ్ళకి రావాల్సిన అన్ని హక్కులు కూడా ఇస్తానని ఆయన చెప్పాలా. వచ్చే నెలల్లో ఇక్కడ మహానాడు చేస్తున్నారని తెలుస్తూ ఉంది. కాబట్టి మహానాడులో కానీ ముందు కానీ మరి ప్రకటించకపోతే మహానాడు మరి జరుపుకోవడానికి మరి మేము ఆయనకు ఎలాంటి హక్కు లేదని కూడా మేము తెలియజేసుకున్నాం. కడపలో జరిగే మహానాడులో మరి చాలా తర్వాత మా యొక్క ఓటు తీసుకున్న ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ పార్లమెంట్, అసెంబ్లీలో వేదికగా చేసుకొని మరి బీసీ జనాభాను తీయాలని వాళ్ళు చెప్పాలా. లేకపోతే వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాము. వాళ్ళు మరి ఇంకా బీసీలందరూ కూడా ఇప్పుడిప్పుడే చైతన్యమవుతున్నారు. మరి అన్ని వర్గాల్లో మరి తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ సోదరులను మరి ప్రజాస్వామిక వాళ్ళని కూడా కలుపుకొని మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము. ఇక్కడ ఈ ప్రజాప్రతినిధులను కూడా నిలదీస్తాము. మరి ఈ ప్రభుత్వము వెంటనే మరి చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ కూడా ఆలోచన చేసి వెంటనే బీసీ జనాభా తీసేదానికి తొందరగా వాళ్ళు మాకు ఒక సమాచారం ఇవ్వాలా. ఇవ్వకపోతే మటుకు ఈ ప్రభుత్వాన్ని మేము ఎండగడతామని తెలియజేస్తున్నాం. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో తాము దారుణంగా మోసపోయామని, తమకు తగిన న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మీడియాకు వివరాలు వెల్లడించారు. కడప నగరం బిల్టప్ వద్ద గల లోహియా నగర్కు చెందిన పామిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారన్నారు. అతని మాటలు నమ్మి తమతో పాటు తమ కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో నగదు చెల్లించారన్నారు.
ఇందుకు సంబంధించిన కొన్నిటికి ప్రామిసరీ నోట్లు, మరికొన్నిటికి చెక్కులు ఉన్నట్లు వారు తెలిపారు. ఆయన చేతిలో మోసపోయిన మొత్తం 8 మందికి పైగా బాధితులు ఇక్కడికి వచ్చామని, ఒక్కొక్కరి వద్ద 50 లక్షలకు పైగా ₹1,00,00,000 వరకు తీసుకున్నారని తెలిపారు. సోమశేఖర్ రెడ్డికి వివాహం కాలేదని, తల్లిదండ్రులతో పాటు ఒక ప్రేయసి కూడా ఉందని, తామిచ్చిన డబ్బు అతని ప్రేయసి ఖాతా కూడా జమ అయినట్లుగా తెలిసిందన్నారు. తామిచ్చిన డబ్బు ఇవ్వాలని సోమశేఖర్ రెడ్డిని అడిగితే తమనే బెదిరించేవాడన్నారు. ఈ విషయమై గడిచిన మార్చి 24వ తేదీన కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లుగా వారు తెలిపారు. అయితే పోలీసులు సోమశేఖర్ రెడ్డి సోదరులను మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మిగతా వారంతా పరారీలో ఉన్నారని తెలిపారు. తమతో పాటు అతని మాయలు చాలా మంది పడినట్లుగా తెలిసిందని, అతను కోట్లాది రూపాయలు వసూలు చేసి పారిపోయినట్లుగా చెప్పారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణమని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో బాధితులు టేకూరు రాజేశ్వరరెడ్డి, సాయి, వెంకటకృష్ణ, మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప బిల్టప్ సర్కిల్ లోహియా నగర్లో ఉండే పామిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, వాళ్ళ నాన్న పామిరెడ్డి వెంకటరమణారెడ్డి, వాళ్ళ అన్న పామిరెడ్డి గంగిరెడ్డి, వాళ్ళ తమ్ముడు నీలకంఠం రెడ్డి, సోమశేఖర్ రెడ్డి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కమలాపురం మండలం కోగటం ఊరికి చెందిన చెన్నం నిరంజని, వీళ్ళందరూ కలిసి నన్ను మభ్యపెట్టి మాటలతో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి షేర్ మార్కెట్లలో మీకు రిటర్న్స్ వస్తే కొంచెం ప్రాఫిట్ ఇస్తానని చెప్పి నా దగ్గర నా ఫ్యామిలీ దగ్గర, నా మిత్రులతోనూ, నా బంధువులతోనూ ఇన్వెస్ట్మెంట్ చేయించినారు. 8.5 కోటి వరకు నేను వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 4.5 కోటి వరకు చేశాము. కొంతమేర వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు ముందరనే డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను డబ్బులు రిటర్న్ అడగగా, మేము ఇవ్వము, మీ బుద్ధి పుట్టింది చేసుకో, నువ్వు చచ్చిపోరా లేకపోతే మేమే చంపేస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు. ఇందులో నా స్నేహితుడు విష్ణువర్ధన్ కూడా కొంత ఇవ్వడం జరిగింది. అతనికి కూడా ఒత్తిడి ఎక్కువైపోయి మేమిద్దరం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాము. వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక, వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక వీళ్ళే చంపేస్తారేమో మమ్మల్ని అని చెప్పి మేమే భయపడి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాము. దురదృష్టవశాత్తు నా మిత్రుడు చనిపోవడం జరిగింది. నేను చాలా రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడే రికవర్ అయ్యి బయటకు వచ్చాను. దీనికి ఎస్పీ గారికి కూడా విన్నవించుకున్నాను మా బాధ అంతా. 30 కుటుంబాలు దగ్గర ఈరోజు రోడ్లో పడిన పరిస్థితి ఏర్పడింది మాకు. దయచేసి ఎస్పీ గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, సిఐ గారికి కానీ దీనికి తగిన న్యాయం చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. డబ్బులు మేము ఇప్పుడు ఇచ్చేది ఏం లేదు, మీ బుద్ధి పుట్టింది చేసుకొని, మీ ఇష్టం వచ్చింది చేసుకొని అని చెప్పేసి ఇప్పుడు కూడా అదే మాటే చెప్తూ ఉన్నారు వాళ్ళు. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ పక్కాగా ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు రాసిచ్చిన బాండ్ నోట్లు ఉన్నాయి, ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, ఎంటీ చెక్స్ ఉన్నాయి, వాళ్ళకి పంపించిన అకౌంట్ స్టేట్మెంట్ ప్రతిదీ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా అయింది. అలాగే 4.5 ఈ కేసు ఇంకా చాలా మందికి కూడా అతను లోన్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర లోన్లు వాళ్ళ పేరుతో తీసుకొని ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నాడు. ఇందులో వెంకటకృష్ణారెడ్డి అని మా తమ్ముని పేరుతో కూడా లోన్ తీసుకొని ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఆ సైట్ రాపిస్తామని చెప్పి ఆ సైట్ కూడా ఫుల్ అగ్రిమెంట్ వాళ్ళ నాన్న సంతకం పెట్టాడు, వాళ్ళ ఇంట్లో అతను సంతకం పెట్టినాడు, ఫోర్జరీ సంతకాలు పెట్టినామని చెప్పి ఇప్పుడు మేము అమ్మలేదు మీకు అని చెప్పేసి వెనక్కి తిరుగుతూ ఉన్నారు. ఇంకా మణి అనే అతనికి ఒకరికి ఇవ్వాలా, ఇంకా కర్నూలులో వేరే వాళ్ళకి ఇవ్వాలా, చైతన్యకు కొంత డబ్బులు ఇవ్వాలా, ఇంకా చాలామందికి ఇట్లా డబ్బులు సుబ్బారెడ్డి అని ఒకరికి ఉండాలా, నాగేశ్వరికి ఒకరికి ఇవ్వాలా, సాయికి రావాలా. ఇవన్నీ చాలామంది కుటుంబాలు రోడ్లో పడే పరిస్థితి ఏర్పడింది ఈరోజు వాళ్ళ వల్ల. దయచేసి మళ్ళీ ఇంకొకసారి విన్నవించుకుంటున్నాము, మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఎస్పీ గారు. నా పేరు కల్లూరు కిరణ్ కుమార్ రెడ్డి. నేను హైదరాబాద్లో ఉంటాను. మాది ప్రాపర్ కడప జిల్లా పూర్మాల మండలం. కడప జిల్లా నగరం చెందిన బిల్డప్ సర్కిల్లో పామిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి దాదాపుగా 12 కోట్ల రూపాయలు మా అందరి దగ్గర తీసుకొని మోసం చేశాడు. అతను తీసుకునే విధానం ఎలా ఉంటుందంటే, మమ్మల్ని అడిగేసి తన ట్రేడింగ్ అకౌంట్లోకి అమౌంట్ తీసుకుంటాడు. తీసుకున్న అమౌంట్ని వాళ్ళ బ్రదర్ గంగిరెడ్డికి, అలాగే నిరంజనారెడ్డి అనే తన స్నేహితురాలకి అమౌంట్ను పంపిణీ చేసేవాడు ఆన్లైన్ నుంచి.
మేము దాదాపుగా 4.5 కోట్ల రూపాయలు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేశాము. క్యాష్ రూపంలో 4 కోట్ల పైన ఇచ్చాము సోమశేఖర్ రెడ్డికి. తర్వాత ఏమైందంటే మేము డబ్బు అడిగే కొద్దీ తను ఇప్పుడు ఇవ్వలేను, తర్వాత ఇస్తా అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు టయాన్ని. చివరికి మా అవసరాల కోసం మేము డబ్బు అడిగినా ఇవ్వలేదు. మేము బయట నుంచి తీసుకొచ్చిన అప్పులకు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మా సొంత బామర్ది అయినటువంటి టేకురు జగదీశ్వర్ రెడ్డి ఒత్తిడి పెరిగి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ సూసైడ్ అటెంప్ట్లో 2 చేసుకున్నారు. ఒక అతని పేరు విష్ణు, ఇంకో అతని పేరు జగదీశ్వర్ రెడ్డి. విష్ణు అనే వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు. జగదీశ్వర్ రెడ్డి చావు బతుకుల మధ్య నిన్నటి వరకు హాస్పిటల్లో ఉండి రీసెంట్గా 1 మంత్ బ్యాక్ హాస్పిటల్ నుంచి కోలుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మేము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత అడిగినా రిక్వెస్ట్ చేసినా అమౌంట్ తిరిగి ఇవ్వలేదు. మాతో పాటు వీళ్ళందరూ కూడా బాధితులే. దాదాపుగా అందరి దగ్గర 12 కోట్లు మోసం చేసి పరారులో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కేసు పెట్టాము. ఎస్పీ గారు అలాగే శ్రీ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, అలాంటి మోసగాళ్ళని పట్టించి 35 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు రాజ్యలక్ష్మి. జగదీశ్వర్ రెడ్డి మా తమ్ముడు అండి. ఈ అబ్బాయి సోమశేఖర్ రెడ్డి అనే అబ్బాయికి చాలా కోట్లలో డబ్బులు వాడిని మభ్యపెట్టాడో, ఎట్లా మోసం చేశాడో మాకు ఏ విషయం తెలియకుండా మోసం చేసి మా ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసి, మా బంగారు కూడా తాకట్టు పెట్టేసి ఇచ్చాడనమాట. ఈరోజు వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వమని ఈ పిల్లోడు ఎంత అడిగినా కూడా, మీకు కావాలంటే వాట్సాప్లో మెసేజ్లు కూడా ఉన్నాయి, మీరు ఇవ్వకపోతే నేను ఇంక సూసైడ్ చేసుకోవాలనేసి వాళ్ళకి రాసి పెట్టినా కూడా వాళ్ళకి కొంచెం కూడా కనికరం లేదు అసలు. లేకుండా ఈ పిల్లోడు సూసైడ్ చేసుకొని కర్నూలులో ఐసీయూలో ఉన్నాడు. సుమారుగా 1 నెల రోజుల పైనే ఉన్నాడు ఐసీయూలో. అలాంటి ఇప్పుడు వచ్చారు, వాళ్ళని అడుగుతున్నా కానీ వాళ్ళు ఏం పలకడం లేదు అసలు. మాకు ఎస్పీ గారు న్యాయం చేయాలి, ఎమ్మెల్యే గారు కూడా దీనికి స్పందించి తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అలాగే ఈ పిల్లోడు ఇప్పుడు అందరి దగ్గర తెచ్చిచ్చినాడు, నమ్మి మోసపోయినాడు. వాళ్ళు మమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇట్లా తీసుకున్న వాళ్ళ దగ్గర ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంది. మా డబ్బులు, మా ఆస్తులు అన్నీ ఇప్పుడు తాకట్టు పెట్టేసుకున్నాము. రియల్ ఎస్టేట్ మీద పెట్టిన డబ్బులంతా ఈ పిల్లోడి దగ్గర పెట్టినాం మేము. ఈ పిల్లోడి దగ్గర నుంచి ఆ సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేసి మొత్తం తీసుకొని పోయినాడు డబ్బులు. ఇప్పుడు అన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. మాకు దీనికి మీరు న్యాయం చేసి, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కానీ దాని గురించి మీరు ఏమన్నా సిఐ గారు మీరు కొంచెం కేసు స్పీడప్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. హోంమంత్రి అనిత గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. ఈరోజు మా ఊర్లోనే ఇక్కడే 36 మంది కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈరోజు మీరు దీనికి న్యాయం చేయకపోతే గన. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, జిల్లా కో కన్వీనర్ దాదా పీర్లు తెలిపారు. పెహల్గాం మృతులకు నివాళులర్పించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆయా కుటుంబాలకు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రహమతుల్లా మాట్లాడుతూ, ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో భారతదేశంలోని నలుమూలల నుంచి వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఇది మానవ జాతిపైన దాడి చేయడంతో సమానమన్నారు. అటువంటి మతోన్మాదులను వెతికి మరీ కఠినమైన సమాధానం ఇవ్వాలని వారు కోరారు. పెహల్గాం అనే ప్రాంతానికి టూరిస్టు కోసం వెళ్ళిన మన భారతీయులు మరియు ఇతర దేశీయులు అక్కడ మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది అని అక్కడికి పర్యటన కోసం వెళ్తే ముష్కరులు అక్కడ కాపు కాసి దైవ దర్శనానికి వచ్చిన, దైవ భక్తితో వచ్చిన అమాయక జనాల మీద కాల్పులు జరగడం హేయమైన చర్య. ఇది యావత్తు సమాజం ప్రశ్నించి మరియు యావత్తు సమాజం బాధించదగ్గ అంశం. యాత్ర కోసం వచ్చిన వారిని మృత్యు గంటిపై పెట్టడం ఏదైతే ఉగ్రవాద చర్య ఉందో దీన్ని ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాం. మరో అంశం ఏదైతే దేవదర్శనానికి 2000 పైచినుకు భక్తులు దేవదర్శనానికి వస్తుంటే మన భారత బలగాలు కొండ కింద 20 మంది 30 మంది ఉండి కొండ ప్రాంతం ఏదైతే స్టార్ట్ అవుతుందో 2 కిలోమీటర్లు అడవి ప్రాంతంలో, కొండ ప్రాంతంలో భద్రత బలగాలు లేకపోవడం దేనికి సంకేతమని మేము సూటిగా కేంద్ర హోంశాఖ మంత్రిని మరియు కేంద్ర రక్షణ మంత్రిని కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒక చోట దేవసన్నిధిలో కార్యం జరుగుతుంటే భద్రతా బలగాలు
కార్యం జరిగే చోట భద్రతకు భక్తులకు పహరా కాయాలి కానీ వారిని గాలికి వదిలేసి ఎవరైతే ఈ దర్శనానికి అక్కడ పర్యటనకి వెళ్ళారో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అందులో ఉన్నారు. అక్కడ ఈ ఉగ్రదాడి ఎదుర్కొన్న ఎంతోమంది మన భారతీయులే స్వతహాగా చెప్తున్నారు. కింద బలగం ఉంది. ఎక్కడైతే అడవి ప్రాంతం మొదలవుతుందో 2 కిలోమీటర్లు కొండపైన మేము ఉన్నాం. అక్కడ ఒక పోలీస్ కానీ ఒక భద్రత సెక్యూరిటీ కానీ లేదని చెప్తున్నారంటే నిజంగా ఈ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే ఉన్నారో సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. ఆయన ఏ మటుకు ఇది యొక్క దేశ ప్రజల యొక్క భద్రత పట్ల మీ ఏదైతే చిన్న చూపు నిర్లక్ష్యం ఉందో మీరు నైతిక బాధ్యత వహించి తమ పదవికి రాజీనామా చేయాలని కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కూడా కోరుతున్నాం. దీనికి నైతిక బాధ్యత వహించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దేనికంటే ఏదైనా ఒక మందిరం కాడి కావచ్చు పర్యటనకు వెళ్తుంటే అది ఎటువంటి ప్రాంతమో అందరికీ తెలుసు. 370 విభజించిన తర్వాత దానికి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత భారత కేంద్ర ప్రభుత్వానికి మన పైన ఉంది. కాబట్టి ఎందుకు నిర్లక్ష్యం వహించాలని కూడా మేము ఈరోజు అమిత్ షా గారిని కావచ్చు రక్షణ మంత్రి గారిని కావచ్చు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఏమట్టు మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీ పదవులకు రాజీనామా చేయాలని కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరియు ఏదైతే ఈ యొక్క ముష్కరులో పదే ఏదైతే దాడి జరుగుతుందో ఇన్నాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి? ఎవరు దీని కారకులు? మన భారత బలగాలు చుట్టూ పహారా కాస్తున్నప్పుడు కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటే ఎక్కడ లోపం జరుగుతుందనేది కూడా తమకు తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది ఒకటే కాదు, ఎన్నో దాడులు జరిగాయి. అయినప్పటికీ కూడా కేంద్ర హోంశాఖ నైతిక బాధ్యత వహించడంలో లోపాలు ఉన్నాయి. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏదైతే మన భారతీయ ప్రాణాలు గాలిలో కలిశాయో వారి యొక్క కుటుంబాలకు కూడా మనం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చనిపోయిన క్షతగాత్రులు మరియు వారి కుటుంబాలకు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి నివాళులు తెలియజేస్తున్నాం. ఉగ్రవాదం కడప నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్ల చేస్తున్న దుష్ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మైనార్టీ నాయకులు లయన్ పఠాన్ ఖాదర్ బాషా, అమానుల్లా షేక్లు తెలిపారు. ఈ మేరకు వారు స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ కడప నగరంలో అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలకు ఎమ్మెల్యే అల్టిమేటం జారీ చేశారని పేర్కొనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. కడప నగరాభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న విషయాన్ని విమర్శకులు గ్రహించాలన్నారు. గతంతో పోలిస్తే కడప నగరంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయని, ఈ విషయం నగర ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని, ప్రజలంతా ఈ విషయాన్ని గమనిస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే పనిచేస్తూ నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. పనిచేసే వారిని ప్రోత్సహించాలి తప్ప దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఎమ్మెల్యేను విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని వారు హితవు పలికారు. కడప నగరంలో కడప ప్రజల్లో ఒక అపోహము సృష్టిస్తూ ఉన్నారు. అది ఒక నెగటివ్ ప్రచారం జరుగుతోంది. అది ఏమిటంటే కడప నగర ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి గారు డాక్టర్ల కాడ డబ్బులు వసూలు చేసినారని ఒక ఛానల్లో అసత్య ప్రచారించినందుకు మేము ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే కడప నగర ప్రజల్లో ఈ అపోహము ఎలా సృష్టించిందంటే ఒక ఛానల్ ఒక ఆర్టికల్ రూపంలో కడప ఎమ్మెల్యే డాక్టర్ల కాడ డబ్బులు వసూలు చేస్తున్నారని అసత్య ప్రచారము చేసిన వలన కడప నగర ప్రజల్లో ఈ ప్రచారము ఒక వైరల్ లాగా తయారైపోయింది. దీనికి నేను కడప నగర ప్రజలకు మరీ ముఖ్యంగా ఈ నెగటివ్ ప్రచారం చేస్తున్న వాళ్ళకి నేను కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఏమిటంటే కడప నగరంలో నగర అభివృద్ధికి పాటుపడుతూ
రాత్రి వేళ అహర్న కృషి చేస్తున్న ఆర్ మాధవిరెడ్డి గారు కడప నగరంలో అసాంఘిక కార్యక్రమాలు అలాగే అసాంఘిక అడ్డాగా కొన్ని మారుతున్నాయని దాని దృష్ట్యా కొంతమంది కడప నగర ప్రజలు మా మేడం గారికి దృష్టికి పోతే ఆమె కడప నగరంలో ఇలాంటి సెన్సిటివ్ ఉన్న చోట కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆమె నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ కోత ఉన్నందువలన కడప నగరంలో ఉండే కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు వాళ్ళకి కడప నగరంలో కెమెరాలను ఏర్పాటు చేయాలని, దానికి హాస్పిటల్ వారు డాక్టర్ వాళ్ళు మీ తోచినంత విరాళం రూపంలో ఇవ్వాలని చెబితే కొన్ని ఛానల్ దీనికి దుష్ప్రచారం లేపి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజమో? మా మేడం గారు డబ్బులు వసూలు చేయడం లేదు. ఛానల్ యాజమాన్యం గారు, మా మేడం గారు విరాళ రూపంలో డైరెక్ట్ ఆమెకు కూడా కాదు, డైరెక్టు ఎస్పీ ఆఫీసు అలాగే ఎస్పీ గారి అకౌంట్కి చెక్కు రూపంలో ఇవ్వండి అని చెబుతున్నారు. అంతే తప్ప ఆమె ఏదో లాక్కున్నట్టు, ఆమె బలవంతం చేసినట్టు కొన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి మీరు మానుకోవాలని, సమాజంలో భారతదేశంలో మీడియా అంటే 4 స్తంభాల్లో 3వ స్తంభం మీడియా, దానికి మీరు ఆ గౌరవం పెట్టుకోవాలని, అలాగే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని తప్ప ఇలాంటి తెలుగుదేశం పార్టీని దుష్ప్రచారం చేయాలి ఎలాగైనా. అలాగే ఆర్ మాధవిరెడ్డి గారి కడప ఎమ్మెల్యేకు ఎలాగైనా కడప నగర ప్రజల్లో ఆమె నెగిటివ్గా తీసుకుపోవాలని ఇలా మీరు చేయడము ఎంతవరకు సమంజం అని నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి కడప నగర ప్రజలారా, ఈ మాటకు మీరు ఎవ్వరు కూడా నమ్మకండి. మరీ ముఖ్యంగా ఈ ఆర్టికల్ను మీరు నమ్మకండి. దయచేసి ఒకసారి ఎవరైనా ఇలా అనుకుంటున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి. మేడం గారు ఎల్లవేళ ప్రజల్లో అందుబాటులో ఉండి ఎల్లవేళ ప్రజల సమస్యను పరిష్కరించడానికి ఎప్పుడైతే కంకణం కట్టుకుందో అప్పుడు ఇలాంటి ఛానళ్ళు వచ్చి ఆమె మీద బురద జల్లడం సమంజమే. దయచేసి ఇలాంటి అపోహలను మీరు వీడి కడప నగర అభివృద్ధికి బాటు పడాలంటే మీరు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందని, అలాగే కడప నగర ప్రజలారా మీరు కూడా ఒకసారి మంచిగా ఆలోచించి ఇలాంటి దుష్ప్రచారాన్ని మీరు నమ్మకండి అని మేము సగౌరవంగా మీకు వేడుకుంటున్నాము. మా మేడం గారి మీద బురద జల్లడం ఆపి మీరు ప్రజల్లో పోయి మంచి ఏమైనా సమస్యలుంటే ప్రచారం చేయాలని తెలియజేస్తూ, ఇలాంటి దుష్ప్రచారాన్ని దయచేసి ఇంకొకసారి మీలా వేయకండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో దారుణంగా మోసపోయిన తమకు తగిన న్యాయం చేయాలి, తమ ఆవేదన వ్యక్తం చేసి ఆదుకోవాలని బాధితుల వినతి. బీసీ కులగణన చేపట్టి బీసీలకు 52% రిజర్వేషన్లు అమలు చేయాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘ నేతల డిమాండ్. మత్స్యకారులకు తమ వంతుగా అండగా నిలబడి అన్ని విధాలా ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుంది, మత్స్యకారుల సంక్షేమ సంఘం నాయకులు యాటగిరి రాంప్రసాద్ వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.